యురేనియం కంపెనీ వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే వ్యక్తులకు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల్లోని మబ్బుచింతలపల్లె ప్రజలు యురేనియం కంపెనీ యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యురేనియం కంపెనీ అధికారులు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. కంపెనీ వల్ల నష్టపోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతరులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ చిన్న అజిటేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా యూసీఎల్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసరు భూములు కోల్పోయిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో పూర్తి పక్షపాత ధోరణితో తనకు అనుకూలమైన వాళ్లకు తనకేదో తను ఏదన్నా వేరే విధంగా మేలు పొందితేనో లబ్ధి పొందితేనో ఇస్తానట్లుంది. కానీ ఇది జెన్యూన్గా రూల్స్ ప్రకారంగా భూమి కోల్పోయిన వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు అయితే ఇవ్వడం లేదు. ఆయన కొన్ని ఇవ్వకూడని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇవ్వాల్సిన వాళ్ళకు మటుకు ఉద్దేశపూర్వకంగా నిలబెడుతున్నాడు. 2024 సంవత్సరంలో జూన్లో ల్యాండ్ అప్లికేషన్ పేమెంట్ అయిన వాళ్ళకి ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇవ్వలేదు. దాని తర్వాత ఈ సంవత్సరం పేమెంట్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇది పూర్తిగా పక్షపాతంతో చేస్తున్నాడు. అతను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు. ఈ విషయం జీఎం గారి దృష్టికి తీసుకుపోయినా ఇంతవరకు ఆయన నుంచి సరైన స్పందన లేదు. దానికి తోడు ఈరోజు ముందు తీసుకున్న వాళ్ళకంటే వెనక తీసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూలు జరపడంతో ఆర్టీఓ గారు కూడా జరిపితే అందరికీ ఒకటే రోజు జరపండి, లేదంటే నిలబెట్టండి అని ఆర్టీఓ గారు రైటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఈసీఎల్ వారితో. కానీ ఆర్టీఓ గారి మాటను కూడా వాళ్ళు నిర్లక్ష్యంతో ఆర్టీఓ గారి మాటకు లెక్క చేయకుండా ఈరోజు ఇంటర్వ్యూలు జరపాలని సన్నాహాలు చేసుకున్నారు. ఇంటర్వ్యూ కూడా పిలవడం జరిగింది కొందరిని. దాంతో మాకు ముందు ఇచ్చిన వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈసీఎల్ అధికారులను ఇక్కడ మేము నిలువరించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈసీఎల్ జీఎం గారు ఆర్టీఓ గారితో మాట్లాడి ప్రస్తుతానికి ఈ ఇంటర్వ్యూలు ఆపుతున్నాము, అందరినీ కూడా ఒకటేసారి పిలుస్తాము, ఫర్దర్ ఎప్పుడు పిలిచేది మళ్ళీ ఆర్టీఓ గారికి ఇంటిమేషన్ చేస్తామని చెప్పారని ఆర్టీఓ గారు మాకు చెప్పడం జరిగింది. ఆర్టీఓ గారి హామీ మేరకు జీఎం గారు చెప్పిన అష్యూరెన్స్ను నమ్ముతూ ఆర్టీఓ గారు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతానికి ఈ అజిటేషన్ను ఆపివేస్తున్నాను. నమస్కారము. మా వేర్పల గ్రామానికి చెందిన నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. కానీ గత 5 సంవత్సరాలలో ఒక్కరి మా తరపున ఇవ్వలేదు. ఈ 2 ఏళ్ళు అయింది కాలం గడుపుతున్నా కానీ ఒక ఉద్యోగం కూడా ఇచ్చే అవకాశాలు లేకుండా ఇది అదుగో అని చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు మా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఇది చాలా పార్టీ పరంగా అన్యాయంగా వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు, మా వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు లేవు. టీడీపీ వాళ్ళకు అధికారంలో ఉన్నామా లేదంటే అనధికారంలో ఉన్నామా కూడా మాకు అర్థం కాలేదు. వీళ్ళు జీఎం గారికి కొంత తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం.